పల్నాటి ప్రాంతంలో ఈ రుద్రనాగు పేరు చెప్తే నాగలేని వరకు అంతా అంతా ప్రాణాలు కుప్పెట్లో పెట్టుకుని జీవిస్తారు. ఆలోచించుకో. నాగు ఆపరా, ఆపు, అంతటితో ఆపు. ఇప్పుడే ఏటా మొదలైంది. ఈ సింహం పంజాబీ ఇచ్చిలిస్తే ఈ తగులుబాజీ రాజకీయ నాయకులు ఈ దేశం విడిచిపెట్టి పారిపోవాలి. రాయుడు, ఇప్పటి వరకు ఈ పల్నాడు ప్రాంతంలో నా మాట విని అందరూ నాతో చేతులు కలిపారు. ఒకవేళ నాకు ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో నీకు తెలుసు. నాకు నీ అదిరింపులకు బెదిరింపులకు భయపడి పారిపోవటానికి నేను కుందేలు పిల్లని కానురా. ఉగ్ర సింహాన్ని. ఆ పేద ప్రజల గురిచిలకు నిప్పు పెట్టించింది నువ్వే అని నాకు బాగా తెలుసు. నాకు నీలాంటి సింహాల్ని మాలాంటి రాజకీయ నాయకులు బోళ్ళు పెట్టి ఆడిస్తారు. ఈ నాగు పచ్చి నెత్తురు తాగే పరమ కిరాతకుడు. బోళ్ళ పెట్టి ఆడించడానికి నేను పెంపుడు సింహాన్ని కాదురా, గర్జించే ఉగ్ర సింహాన్ని. అనాథుల ఆకలి తీర్చడానికి పల్నాడు సింహాన్ని. ఇలాంటి రౌడీలకు గుండాలకు నీ అదిరింపులకు బెదిరింపులకు భయపడే ఎనక పిల్లని కాదురా, ఉగ్ర సింహాన్ని. టోటల్ గా సర్దార్ కాటమరాయుణ్ణి. కాటమరాయుడు విషయానికి సూటిగా వస్తా. ఆ పేద ప్రజలకు ఇస్తున్న భూమిని నేను ఎకరానికి 1,00,000 రూపాయలు ఇస్తా. ఏమంటావు? రుద్రనాగు, నేను పల్నాటి బిడ్డనిరా. నా ఒంట్లో ఉన్న రక్తం పల్నాటి రక్తం. నేను కత్తి పట్టి నరకటం మొదలు పెడితే నీ రక్తం ఏరులై పారుతుంది. నిన్ను చంపడం నాకు మంచినీళ్ళ ప్రాయం. నేను కనుసైగా చేస్తే సప్త సముద్రాలు ఏకమవుతాయి. నా అడుగు తప్పుడు వింటే నీ పోలీస్ యంత్రాంగం భయపడిపోతుంది. పాడి పంటలతో కలకాలమాడుతున్న ఈ రామరాజ్యాన్ని రావణ కష్టంగా మారుద్దామని చూస్తే నిన్ను ఆ కబాలిగాన్ని అంతం చేసి ఈ భూమాతకు రక్తతర్పణం చేస్తా. నాతో పెట్టుకుంటే చివరికి నీ ఫ్యామిలీ కూడా మిగలదు.
నువ్వు కాజాలని కన్నేశావు. మరోసారి దాని వైపు నువ్వు చూస్తే నీ కళ్ళు పీకి అన్నగారి ఐ బ్యాంక్ కి డోనట్ చేస్తా. ఆ నిధిని ఆ భూమిని రెండు నా సొంతం చేసుకుంటా. ఏమిటండి హీరో గారు ఎవరి కోసం చూస్తున్నట్టున్నారే? ఏయ్! ఏమైందండి? ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? ఏమీ లేదు నందిని. ఇప్పుడే ఆ రుద్ర నాకు వచ్చిపోయాడు. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏమిటి నందిని, వాడి పేరు చెప్పంగానే అలా ఆశ్చర్యపడిపోయావు? వాడు మనిషి కాదండి, నరరూప రాక్షసుడు. నందిని, అలాంటి వాళ్ళని బతకనివ్వకూడదు. వాడి కన్ను పేదవాళ్ళ భూముల మీద పడింది. అవునా అండి? ఆ భూమిని, ఆ నాగనిధిని